హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్. టుడేస్ రెసిపీ బీట్రూట్ రైస్. మాకు బీట్రూట్ వద్దు అన్న వాళ్ళు కూడా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్లో 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలను, హాఫ్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి. వీటిని కొంచెం ఇలా దోరగా వేయించుకున్నాక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేయించుకున్నాక సన్నగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఈక్వల్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. బీట్రూట్ మగ్గడం కోసం కొంచెం సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని, హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టి సిమ్లో ఒక 5 minutes మగ్గనివ్వండి. ఇలా పూర్తిగా మగ్గిపోయిన బీట్రూట్లో ఇప్పుడు 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం ఫ్లేవర్ బీట్రూట్కి పట్టేదాకా బాగా కలుపుకుని మూత పెట్టి మరో 5 నిమిషాలు కుక్ చేయండి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోతుంది కాబట్టి బీట్రూట్ ఫుల్గా కుక్ అయిపోయినట్టే. ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా అన్నీ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 2 minutes ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. బీట్రూట్ మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ముందు కొంచెమే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకో హాఫ్ స్పూన్ ఉప్పు పడుతుంది. వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలకి, లేడీస్కి కంపల్సరీ బీట్రూట్ పెట్టాలి. స్కిన్కి, హెల్త్కి చాలా మంచిది. మంచిగా బ్లడ్ పడుతుంది. లేడీస్ చాలామంది బ్లడ్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళకి రెసిపీ చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చివరిగా కొత్తిమీరతో వేసుకుని స్టవ్ ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.